రేపు అనగా 15వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 10 గంటలకు భీమవరం ఇచ్చేయడం జరుగుతుంది. ఆక్వా రైతులు ఆక్వా హబ్గా పేరున్న భీమవరంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్న ఆక్వా రైతులందరితో కూడా తాడేపల్లిలో కేంద్ర కార్యాలయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ ఇబ్బందులు వస్తున్నాయన్నది కూలంకషంగా వారితో చర్చించిన తర్వాత కూటమి ప్రభుత్వానికి నెలాఖరు వరకు సమయాన్ని ఇవ్వడం జరిగింది. మీరు తక్షణమే స్పందించి ఆక్వా రైతులకు అండగా నిలవాలని చెప్పి సమయాన్ని ఇచ్చినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏ విధమైన స్పందన లేదు. అంతేకాకుండా ఒక 14 రూపాయలు 18 రూపాయలు పెంచిన ఫీడ్ ధరను ఒక 2 రూపాయలు మాత్రమే తగ్గించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రేపు భీమవరానికి విచ్చేయడం జరుగుతుంది ఆక్వా రైతులకు అండగా నిలబడడానికి. మరి ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 నియోజకవర్గాలు మాత్రమే కాకుండా తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ఇతర ప్రాంతాల్లో కూడా ఆక్వా రంగం కొంత విస్తరించి ఉంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఆక్వా రంగానికి చెందిన వారు, ఇబ్బందులు పడుతున్న రైతులే కాకుండా రైతులకు మద్దతు తెలియజేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా విస్తృతంగా పాల్గొనడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా అప్సరా చట్టాన్ని తీసుకొచ్చి ఆక్వా రైతుకి భరోసాగా అండగా ఒక రక్షణ కల్పించారు. దాని ద్వారా గిట్టుబాటు ధరని ఏర్పాటు చేయడం, సీడు ఫీడు కూడా చక్కగా వారికి అనుకూలంగా అందించడం, అప్సరా చట్టాన్ని ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ప్రవేశపెట్టిన అప్సరా చట్టాన్ని అమలు చేయకపోగా కరెంటు ఛార్జీలను మరి సబ్సిడీ ఇస్తామని చెప్పిన కరెంటు ఛార్జీలకు కూడా అనేక రకాల ఆటంకులు పెట్టి సీడు ఫీడ్ కంపెనీలు వారి వత్తాసు పలుకుతూ వారి దగ్గర నుంచి ఎన్నికలకు ముందు విరాళాలు తీసుకుని కొంతమందికి పట్టం కట్టి ఈ రొయ్యల రైతులు ఏదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోయారంటే ఒక రకమైన అర్థం ఉంది. కానీ ఈ ప్రభుత్వ వైఫల్యంతో, ప్రభుత్వం యొక్క వైపరీత్యంతో ఎవరైతే సీడ్ ఫీడ్ కంపెనీలకి వత్తాసు పలుకుతూ వారికి మేలు చేకూర్చే విధంగా చూస్తున్నారే తప్పించి ప్రజలకు, ఆక్వా రైతులకు అండగా ఉండడానికి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించట్ల. అధికారం కోల్పోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అన్ని వర్గాల వారికి, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, అన్ని రంగాల్లోని వారికి కూడా అండగా ఉంటూ అనేక కార్యక్రమాలని మద్దతుగా చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున అబద్ధ వాగ్దానాలతో అధికారానికి రావడం అన్నది అలవాటుగా మారిపోయింది చంద్రబాబు నాయుడు గారు. గత ఎన్నికల్లోనూ వాగ్దానాలు చేసి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన దాఖలాలు చూసాము. మళ్ళీ సూపర్ 6 అని చెప్పి సూపర్గా అమలు చేస్తామని చెప్తున్నారు తప్పించి వారు చెప్పిన ఏ వాగ్దానాలని అమలు చేయకుండా అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి చేయడం జరుగుతుంది. మరి వారు అమలు చేయకపోయినా ప్రజలు వారిని ప్రశ్నించలేరు, వారిని అధికారంలో దించలేరు. కాబట్టి ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తూ కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి ఆక్వా రైతుల్ని ఈ సంక్షోభం నుంచి బయటపడేయాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి ఏ విధమైన అండగా ఉంటారు ఇవన్నింటినీ కూడా ఈ మీటింగ్లో వారికి రక్షణ కల్పించి మాట ఇవ్వడం జరుగుతుంది. ప్రజలంతా కూడా మోసపోయిన విషయాన్ని ఈరోజు తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. కూటమి ప్రభుత్వం అబద్ధ వాగ్దానాలు చేయడానికి భయపడే విధంగా ప్రజలంతా కూడా తిరిగి సమాధానం చెప్తారని నేను తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే కార్యక్రమంలో విస్తృతంగా రైతులకు మద్దతు తెలియజేసే వారంతా కూడా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.